అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వరలక్ష్మి. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి కుకింగ్ ఆయిల్‌ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? వంట చేసేటప్పుడు మనం మంచి ఆయిల్‌ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? అసలు మంచి ఆయిల్ అని ఏ విధంగా చెప్తాము? ఎలాంటి విషయాల మీద ఆధారపడి ఉంటది? ఇంకా ఆయిల్‌ని ఏ విధంగా ఉపయోగిస్తే మనకి ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి? ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ ఈ టాపిక్ అనేది కొంచెం లెంతీగా ఉండడం వలన దీన్ని 2 భాగాలుగా విభజిద్దాం. పార్ట్ 1 వచ్చేసరికి అసలు మంచి కుకింగ్ ఆయిల్‌ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఒక మంచి వంట నూనెని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో అసలు ఏ విషయాల మీద ఏ విషయాన్ని ఆధారంగా చేసుకొని అది అసలు మంచి ఆయిల్ అని చెప్తాను. పార్ట్ 1లో ఈ టాపిక్ కవర్ చేస్తున్నాం. పార్ట్ 2 వచ్చేసరికి దీనికి కంటిన్యూషన్‌గా అసలు ఆయిల్‌ని ఏ విధంగా వాడితే మనకి ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు వస్తాయనేది పార్ట్ 2లో డిస్కస్ చేద్దాం. ఒక ఆయిల్ మంచిది అని మనం అసలు ఎలా చెప్పగలం? దేన్ని బేస్ చేసుకొని? దీనికి ముఖ్యంగా 2 రకాలైన విషయాలుంటాయి. ఫస్ట్‌ది వచ్చేసరికి అందులో ఉన్న ఫ్యాట్ కాంపోజిషన్. రెండోది వచ్చేసరికి స్మోక్ పాయింట్. ఫస్ట్ దానికొచ్చేసరికి అసలు ఈ ఫ్యాట్ కాంపోజిషన్ అంటే ఆయిల్‌లో మనకి ఫ్యాట్ అనేది ఉంటది కదా! అది అసలు మంచిదా? అందులో ఉన్న ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మంచివా? మంచివి కాదా? దాన్ని బట్టి. అంటే ఇక్కడ 2 రకాలుంటాయి. అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్. అన్‌సాచురేటెడ్‌లో కూడా 2 రకాలు. పాలీ అన్‌సాచురేటెడ్, మోనో అన్‌సాచురేటెడ్. ఇక్కడ అన్‌సాచురేటెడ్ అంటే అర్థం ఏంటంటే మంచిది అని అర్థం. ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. సాచురేటెడ్ అంటే మంచిది కాదు, తక్కువ మోతాదులో వీలైనంత తక్కువ మోతాదులో వాడుకోవాలి. బ్యాడ్ కొలెస్ట్రాల్ శాతం అనేది పెరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటది. సో, ఇది ఫస్ట్ క్రైటీరియా. అందులో ఉన్న ఫ్యాటీ యాసిడ్స్ కాంపోజిషన్ బట్టి మనం మంచిదా కాదనేది తెలుసుకోవచ్చు. అన్‌సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నది, అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉన్న ఆయిల్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి వంటకి. రెండోది వచ్చేసరికి స్మోక్ పాయింట్. స్మోక్ పాయింట్ అంటే ఆయిల్‌ని వేడి చేసినప్పుడు పొగ అనేది వస్తది కదా! ఎంత టెంపరేచర్ వరకు వేడి చేస్తే ఆ పొగ అనేది ఫార్మ్ అవుతది. ఈ పొగ ఫార్మ్ అవ్వడం అనేది ఏంటంటే అది ఆక్సిడైజ్ అయ్యి అన్ ఎప్పుడైతే పొగ ఫార్మ్ అవ్వడం స్టార్ట్ అవుతదో ఆయిల్‌లో అందులో ఉన్న న్యూట్రిషన్ వాల్యూ తగ్గిపోతది. అందులో ఉన్న విటమిన్ ఇ గాని లేదంటే అదర్ మిగతా పోషక విలువలనేవి తగ్గిపోతుంది. అంతే కాకుండా అక్కడ స్మోక్ పాయింట్ వచ్చేసరికి అందులో ఉన్న ఆయిల్ కూడా సాచురేట్ అయ్యే అవకాశం ఎక్కువుంటది. అందుకే ఆయిల్ యొక్క స్మోక్ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఎక్కువ సేపు మరిగించినా కూడా పొగ రాని ఆయిల్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కువ స్మోక్ పాయింట్ ఉన్న ఆయిల్‌ని సెలెక్ట్ చేసుకుంటే మంచిది. ఈ ఆయిల్స్ అన్నిటిని ముఖ్యంగా 2 భాగాలుగా విభజిద్దాం. మనం గుర్తుపెట్టుకోవడానికి వీలుగా, అర్థం చేసుకోవడానికి వీలుగా. ఏంటంటే ఫస్ట్ గ్రూప్ వచ్చేసరికి ఆహ్, మంచి ఆయిల్స్ స్మోక్ పాయింట్ అది హైయెస్ట్‌గా ఉండి అన్‌సాచురేటెడ్ మంచి ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆయిల్ అన్నీ కూడా ఫస్ట్ గ్రూప్‌కి చెందుతాయి. రెండో గ్రూప్ వచ్చేసరికి కొంచెం సాచురేటెడు వాటి పర్సెంటేజ్ అనేది వీలైనంత వరకు తక్కువ వాడుకోవడం మంచిది. ఇక్కడ ముఖ్యంగా ఈ టాపిక్‌ని స్టార్ట్ చేయడానికి ముందే ఏది మంచి ఆయిల్ అని చెప్పడానికి ముందే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఆయిల్ మంచి ఆయిల్ అని చెప్పి ఎక్కువ వాడేమని అర్థం కాదు ఇక్కడ. ఏంటంటే మితంగానే తీసుకోవాలి. మీరు ఎంత మంచి ఆయిల్ వాడుతున్నా అది వాడే విధానము, అది ఎంత మోతాదులో వాడుతున్నారు, ఎంత క్వాంటిటీ వాడుతున్నారు, అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా మంచి ఆయిలే కదా అని చెప్పి ఎక్కువ తీసేసుకోకూడదనమాట. ఏ ఆయిల్ మనం సెలెక్ట్ చేసుకున్నా కూడా అది ఒక సగటు మనిషి ఒక నెలకి 500 ఎంఎల్ అంటే హాఫ్ లీటర్ కన్నా తక్కువనే వాడాలి. అంతకు మించి వాడకూడదు ఆయిల్ అనేది. సో, ఈ విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. ఓకే. మంచి ఆయిల్స్ ఒక గ్రూప్ ఉంది. ఇందులో వన్ బై వన్ డిస్కస్ చేద్దాము. కానీ ఏంటంటే, ఈ ఆయిల్ ముందు డిస్కస్ చేస్తున్నాం కదా! ఈ ఆయిల్ గురించి ఇది ఎక్కువ మంచిది అలా ఏం కాదు. ఇది జస్ట్ ఒక గ్రూప్ కింద క్రియేట్ చేసి చెప్తున్నాననమాట. ఫస్ట్‌దొచ్చేసరికి మనకి విరివిగా దొరికేది వేరుశనగ నూనె. వేరుశనగ నూనె, నువ్వుల నూనె ఈ 2 ఏంటంటే మంచి ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అన్‌సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువుంటది. వేరుశనగ నూనెలో అయితే 232 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు అది వేడి చేసినా కూడా స్మోక్ అనేది ఫార్మ్ అవ్వదు. సో, వేరుశనగ నూనె ఏంటంటే ఆరోగ్యానికి మంచిది. ఈ వేరుశనగ నూనె అనేది మనకి ఈజీగా మార్కెట్‌లో అవైలబుల్‌గా దొరుకుతది మన తెలుగు రాష్ట్రాల్లో. సో, ఎక్కువ సేపు నూనె మరిగించాల్సొస్తుంది వంట చేస్తున్నప్పుడు అన్నప్పుడు అలాంటి రకాల వంటకాలకి మనం ఈ వేరుశనగ నూనె అనేది వాడొచ్చు. నువ్వుల నూనె కూడా మంచిదే. ఇంకా ఈ కేటగిరీలోనే తరువాతది సన్‌ఫ్లవర్ ఆయిల్. ఈ సన్‌ఫ్లవర్ ఆయిల్ వచ్చేసరికి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటది. స్మోక్ పాయింటు 227 డిగ్రీల సెంటీగ్రేడ్ అంటే
వేరుశనగ నూనె కన్నా కొంచెం తక్కువే స్మోక్ పాయింట్. కానీ ఈ ఆయిల్ కూడా మంచిదే. వేరుశనగ నూనె గానీ, నువ్వుల నూనె గానీ మనం కొనాలంటే ఎక్కువ ఖర్చవుతది. ఈ సన్‌ఫ్లవర్ ఆయిల్‌లో అన్‌సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే మంచి కొలెస్ట్రాల్ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. స్మోక్ పాయింట్ కూడా హైయెస్ట్‌గా ఉంటుంది. బడ్జెట్ పరంగా చూసినా కూడా ఇదొక మంచి ఆయిల్. ఈ మంచి ఆయిల్స్‌లోనికి గ్రూప్‌లోనికి నెయ్యి కూడా వస్తది. నెయ్యి కూడా మనకి ఈజీగా దొరుకుతది. మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. స్మోక్ పాయింట్ దీనికి కొంచెం తక్కువగా ఉంటది మిగతా వాటితో పోలిస్తే నెయ్యికి. ఇందులోని సోయాబీన్ ఆయిలు కూడా ఉంటాయి. కాకపోతే మనకి దొరికే అవకాశం అనేది తక్కువుంటది. మనకి మార్కెట్‌లో అవైలబిలిటీ కూడా ఇది తక్కువుంటది కాబట్టి, దాని గురించి నేను అంత స్ట్రెస్ చేయట్లేదు. ఇంకా ఈ గ్రూప్‌లోనికి ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ మంచిది ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్. కానీ నేను ఎందుకు అంత స్ట్రెస్ చేసి చెప్పట్లేదంటే, మనకి ఇది అంతగా అందుబాటులో ఉండదు. ఎవరికో అంటే ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకోగలిగే వాళ్ళకి, లేదు అంటే దూరంగా వెళ్లి తెచ్చుకోగలిగిన వాళ్ళకి ఇవి అందుబాటులో ఉంటాయి. అవకాడో ఆయిల్ కూడా మంచిదే. ఇవన్నీ పేర్లు అయితే తెలుసుకోవడం మంచిదే. కాకపోతే మనకి ఎక్కువ ఏది అందుబాటులో ఉంటదో అది వాడడం ఉత్తమం. ఈ ఆయిల్స్‌లో రెండో గ్రూప్ వచ్చేసరికి కొంచెం తక్కువ మోతాదులో వాడుకోవాల్సినవేంటి. తక్కువ మోతాదులో వాడుకోవాలి. ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ శాతాన్ని పెంచుతాయి. ఈ లిస్ట్‌లోకొచ్చేసరికి మనకి పామ్ ఆయిలు, డాల్డా, కోకోనట్ ఆయిలు ఇవన్నీ కూడా వస్తాయి. డాల్డా ఇవేంటంటే వనస్పతి అంటాం కదా మనం దీన్ని. ఇందులో హైడ్రోజనేషన్ ప్రాసెస్ ద్వారా ఏం చేస్తారంటే క్వాలిటీ అనేది తగ్గిపోతది. కాకపోతే దాని సెల్ఫ్ లైఫ్ ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి, దాని ద్వారా తయారు చేసిన ఆహార పదార్థాలు మంచి స్మెల్ అది రావడానికి, ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఇండస్ట్రియల్ పరంగా ఈ వనస్పతి అనేది ఎక్కువ వాడతారనమాట డాల్డా. నెయ్యికి బదులు ఎక్కువ డాల్డా వాడేస్తూ ఉంటారు. కానీ ఇది ఆరోగ్యానికి ఏ విధంగాను మంచిది కాదు. వీలైనంత వరకు ఇంట్లో అయితే డాల్డాని వాడకపోవడమే మంచిది. బయట ఫుడ్ తిన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అందులో డాల్డా శాతం అనేది ఎక్కువుంటది. సో, బయట ఫుడ్ వీలైనంత వరకు తక్కువ తీసుకోవాలి. ఇంకా ఇంట్లో అయితే డాల్డాని వీలైనంత తక్కువగా వాడుకోవాలి. ఈ గ్రూప్‌లోనికి తక్కువ శాతం వాడుకోవాల్సిన ఆయిల్లు, ఇంకా బ్యాడ్ కొలెస్ట్రాల్ పెంచే ఆయిల్‌లో పామ్ ఆయిల్ ఒకటి. కానీ ఈ పామ్ ఆయిల్ ఎక్కువ మంది వాడుతూ ఉంటారు. ఎందుకంటే బడ్జెట్ పరంగా ఇది చాలా తక్కువ రేట్‌కే దొరుకుతదనమాట. అందువలన ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఏంటంటే అందరూ మంచి ఆయిల్ కొనడానికి అఫోర్డ్ చేయలేకపోయుండొచ్చు. అందువలన ఏంటంటే ఈ పామ్ ఆయిల్‌ని ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో, కానీ ఏంటంటే ఇది వాడొచ్చు. కానీ ఏంటంటే వీలైనంత కొంచెం తక్కువ మోతాదులో వాడుకుంటే మంచిది. ఇంకా కోకోనట్ ఆయిల్ కూడా ఇందులో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువుంటాయి. అంతే కాకుండా కోకోనట్ ఆయిల్ స్మోక్ పాయింట్ అనేది చాలా తక్కువ. ఈ కోకోనట్ ఆయిల్‌ని 175 డిగ్రీ సెంటీగ్రేడ్ వేడి చేసేసరికి పొగ అనేది వచ్చేస్తది. స్మోక్ పాయింట్ అనేది చాలా తక్కువ. అదే వేరుశనగ నూనెలో మనం చూస్తే, నువ్వుల నూనెలో గాని చూస్తే 230 డిగ్రీల పైన ఉంటది. మనకి అంతగా స్మోక్ అనేది త్వరగా ఫార్మ్ అవ్వదు. కానీ ఏంటంటే ఈ కోకోనట్ ఆయిల్‌లో ఏమవుతుందంటే స్మోక్ పాయింట్ చాలా తక్కువుంటది. త్వరగా పొగ అనేది ఫార్మ్ అయిపోతది. ఎక్కువసేపు మరిగించే వంటల్లో కొన్ని వంటల్లో ఏంటంటే నూనె ఎక్కువసేపు మరిగించాల్సొస్తది. అలాంటప్పుడు ఈ కోకోనట్ ఆయిల్‌ని వీలైనంత వరకు తక్కువ వాడుకుంటే మంచిది. కానీ పొద్దున్నే పరగడుపున ఒక స్పూను ఆయిల్ గానీ, నెయ్యి గానీ తీసుకునే అలవాటుంటది. అది చాలా మంచి అలవాటు. అలాంటి వాళ్ళు కోకోనట్ ఆయిలు వాడొచ్చు. ఎందుకంటే అది వేడి చేయం కదా! వేడి చేయం కాబట్టి కొంతవరకు ఓకేనే. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మనం ఏ రకం ఆయిల్‌ని ఎంచుకున్నా కూడా ఒకే రకమైన ఆయిల్‌కి అంటే ఎప్పుడు కూడా సన్‌ఫ్లవర్ ఆయిలే వాడతాము. ఎప్పుడు కూడా వేరుశనగ నూనె వాడతాము. ఎప్పుడు నువ్వుల నూనె వాడతాము. అలా కాకుండా మార్చి, మార్చి వాడటం. ఒక రకమైన వంటకి వేరుశనగ నూనె వాడితే తర్వాత ఒక 2 వీక్స్ తర్వాత గానీ, 1 మంత్ తర్వాత గానీ ఆయిల్‌ని కొంచెం చేంజ్ చేసి నువ్వుల నూనె వాడటం, లేదు అంటే నెయ్యి వాడటం ఇలా చేస్తూ ఉండాలనమాట. మన వంటగదిలో కనీసం 2, 3 రకాలు వీలుగా పెట్టుకుంటే మంచిది. నెయ్యి, వేరుశనగ నూనె, ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండేది సన్‌ఫ్లవర్ ఆయిల్ కూడా వాడొచ్చు. ఎక్కువ ఖర్చు పెట్టలేము అనుకున్నప్పుడు పామ్ ఆయిల్ కూడా మన వంటగదిలో పెట్టుకోవచ్చు, వాడొచ్చు. కానీ ఏంటంటే కొంచెం తక్కువ మోతాదులో వాడితే మంచిది. ఒక్కొక్క ఆయిల్‌లో ఒక్కొక్క రకమైన పోషకాలనేవి ఉంటాయి. ఉదాహరణకి మనకి నువ్వుల నూనె, ఫ్లాక్స్ సీడ్ ఆయిల్, అవకాడో ఆయిల్ వీటిలో ఏంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువుంటాయి. అదే ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ వచ్చేసరికి సన్‌ఫ్లవరు, సోయాబీన్ ఆయిల్‌లో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువుంటాయి. లినోలిక్ యాసిడ్ ఇవి కూడా ఎసెన్షియల్ ఆయిల్స్‌లో ఒకటి. లినోలిక్ యాసిడ్ వచ్చేసరికి వేరుశనగ నూనె, నువ్వుల నూనెలో ఎక్కువుంటది. ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవన్నీ మన బాడీ అనేది తయారు చేసుకోలేదు. ఇవి ఫ్లాక్సీడ్ ఆయిల్‌లోని, ఇంకా అవకాడో ఆయిల్‌లోని, వేరుశనగ నూనె, నువ్వుల నూనె వీటిలో పుష్కలంగా ఉంటదనమాట.
అందుకే ఆయిల్ ఎప్పుడూ కూడా ఒకే రకమైన ఆయిల్‌ని వాడకూడదు. మార్చి మార్చి వాడుతున్నప్పుడు ఏంటంటే మనకి అన్ని రకాల పోషకాలు అందుతాయి. సో, ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతదనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.